అనుపాలెం గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహణ. ఇక పూర్తి సమాచారం మేరకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన చంద్రబాబు వెంటనే మెగా డిఎస్సితో పాటుగా మరో 4 పథకాలకు సంబంధించి సంతకాలు పెట్టిన క్రమంలో చంద్రబాబు చిత్రపటానికి అనుపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సత్తెనపల్లి నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు రాఘవ మాట్లాడుతూ సూపర్ 6 పథకాల ద్వారా ప్రజల్లోకి వెళ్లి తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిందని, ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందించాలని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న నాయకుడని 5 సంతకాలతో రాష్ట్ర భవిష్యత్తుని మార్చబోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల తదితరులు పాల్గొనడం జరిగింది. ఆర్డీఓ అనే వాళ్ళు ఎవరు చెబితే అంటారో, అధికారులు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు చెప్తే అంటారు. కాబట్టి రైతులు ఒకవేళ వాళ్ళకి ఎవరైనా ఎదురుగా మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళ పొలాలన్నీ లాక్కునే పరిస్థితి నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు విముక్తి కలిగించారు మనకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు రైతులకు కూడా. అలాగే అన్నా క్యాంటీన్, గతంలో 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు భోజనం పెట్టేవాళ్ళు. ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఈ అన్నా క్యాంటీన్ తీసేశారు. మళ్ళీ దాన్ని ఈ రోజు పునరుద్ధరించి మళ్ళీ కొన్ని లక్షల మంది రోజు కూడా 3 పూట్ల పేదలు ఎవరైతే డైలీ లైఫ్ పని చేసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా 3 పూట్ల అన్నం తినే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. ఇకపోతే పెన్షన్, గతంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేటప్పుడు 2000 రూపాయలు ఉండేది పెన్షన్, 200 ఉండేది. దాన్ని చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి తర్వాత 2000 చేశారు. 1000 పెంచడానికి 5 సంవత్సరాలు కూడా 250 అని 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో మనం చూసాం. ఇప్పుడు దాన్ని 4000 రూపాయలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని కూడా 3000 రూపాయలు మే, జూన్, జూలై నెల కలిపి ఏదైతే ఉందో ఏప్రిల్, మే, జూన్కి 3 నెలలు కలిపి ఆ 4000 ఈ 3000 రేపు 7000 రూపాయలు పుష్టారీఖున మన అకౌంట్లో ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ తీసుకున్నటువంటి మన అవల తాతలు ఉన్నారో వాళ్ళకి పెన్షన్ మళ్ళీ వాళ్ళకి 7000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడానికి సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేస్తానన్నారో దాన్ని ఆయన ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లో అమలు పరిచినటువంటి పరిస్థితి. ఇది కాక యువతకి స్కిల్ డెవలప్మెంట్, గతంలో ఇదే స్కిల్ డెవలప్మెంట్ మీద చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టారు. ఇదొక వాళ్ళకి ఎక్కడా ఏమీ దొరకలేదు. ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది అధికారులు ఆ సిఐడి వాళ్ళని మొత్తాన్ని పట్టుకొని వాళ్ళు ఏ విధంగా చేయాలని తప్పుడు సాక్ష్యాలు సృష్టించి చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. అది ఆఖరికి కోర్టు చంద్రబాబు గారిది తప్పు ఏమీ లేదు, ఇతను నిర్దోషి అని చెప్పి రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఇది అదే స్కిల్ డెవలప్మెంట్ మళ్ళీ ఈరోజు యువత రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారో చదువుకొని వీళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ టాలెంట్కి తగినటువంటి అన్నింటిలో కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేలా చేయటమే చంద్రబాబు గారి ఈ స్కిల్ డెవలప్మెంట్ యొక్క ఉద్దేశం. ఇది ఈరోజు మనం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి రాగానే ప్రభుత్వంలో మార్పులు గమనిస్తాం.